ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ద్రాక్ష తోటలో పనిచేయడానికి మనం వచ్చాం. చాలా మంది ఏమో ఆలాల పొలాల్లో పనిచేయడానికి ఆగలేరు. వాళ్ళ చేతులకేమో కూలని 200, 300, 400 వస్తాయి. మన శరీరానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. వాళ్ళేమో యెహోవా సంబంధమైన ధర్మ సంపాదించుకోవడానికి పనికిపోయారు. మనమైతే ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మందిరానికి వచ్చాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వారి తండ్రిలా మన తండ్రిలా నిజమేనా? వారి తండ్రిలా మన తండ్రిలా. వారేమో క్షణికమైన ధనాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళారు. మనమేమో శాశ్వతమైనటువంటి పరలోకపు ధనాన్ని సంపాదించుకోవడానికి దేవుని ఆలయానికి వచ్చాం. కాబట్టి మనమే ధన్యులం. వారి సంపాదన కళ్ళకు కనబడుతుంది, మన సంపాదన పరలోక బ్యాంకులో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి బుధవారం మనము దేవుని ప్రజల ఈ ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ జల్వారు పొలవడ గ్రామంలోని ప్రజలు మారాలి. ముఖ్యంగా మారాలి, మనుషులు మారాలి, మనస్సులు మారాలి, బుద్ధులు మారాలి, ఆలోచనలు మరి తలంపులు మారాలి. తర్వాత రోగులు ఆరోగ్యవంతులుగా బాగుపడాలని ప్రార్థనలు, గర్భఫలం లేనటువంటి వారు గర్భఫలాలు పొందుకోవాలని ప్రార్థనలు, గర్భిణీ స్త్రీలు సులువైన ప్రసూతి పొందాలని ప్రార్థనలు, వివాహాలు కానటువంటి వారికి వివాహాలు జరగాలని ప్రార్థనలు, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహింప చేయాలని ఈ ప్రార్థనలు, పెద్దరాళ్ళను దేవుడు పోషించాలని ప్రార్థనలు, వృద్ధులను దేవుడు ఆరోగ్యవంతులుగా బలవంతులుగా సంతోషాలతో నిలబెట్టాలనే ప్రార్థనలు. అంతేకాదు ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం ఉండాలనే ప్రార్థనలు. అంతేకాదు కానీ అప్పులు ఉన్నటువంటి వారు అప్పులు తీర్చి రప్పించేవారుగా దీవించబడాలని ప్రార్థన. దేవుడు చెప్తాం, హల్లెలూయా. ఈ ప్రార్థన మాకు ఉదయం కొంతమంది పల్లికిరిపోయారు చాలా మంది. ఈ ప్రార్థనలు మా గ్రామాలకు దీవెనని విశ్వాసంతో మీరు వచ్చారు కనుక మీరే ధన్యులు. చప్పుడు దేవుని కనపరుచుకుందాం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇలాగ అంశాలు చెప్పుకుంటుంటే ఎన్నో ఉన్నాయి. ఈ అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మనం ముందుకు రావాలి. మన గ్రామాల్లోనే ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి విషయమై మనం గొప్పగా కూడుకొని సమాజంగా కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దైవజనుడిగా మనం చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా వీటన్నిటినీ విజయాలు సాధించగలుగుతాం. ప్రార్థన ద్వారా దురాత్మ సమూహాలను విడుదల పొందగలుగుతాం. ప్రార్థన ద్వారా కరువని దరిద్రం తొలగించుకొని సమృద్ధిని దరిద్రం పొందగలుగుతాం. ప్రార్థనల ద్వారా వ్యాధులు, బాధలు, బలహీనతలు విడుదల పొంది బలము, ఆరోగ్యమును, క్షేమమును పొందగలుగుతాం. కాబట్టి ప్రార్థించే విషయంలో ఎవరు నిరాశ చెందకండి. వాళ్ళేమో పొలవెళ్ళారు ఇహలోక సంబంధమైన డబ్బు సంపాదించుకోవడానికి. మనమేమో దేవుని మందిరంలో వచ్చాం ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన కృప పొందుకోవడానికి. అది క్షణికమైనది, ఇది శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి నిరాశ చెందక దేవుడు మనం అడిగినది మనకి ఇస్తాడనే విశ్వాసంతో దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆయన కృపను ఇస్తాడు. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న సంగతులు ప్రతి ఒక్కరు శ్రద్ధగా విందాం.